హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను ఆల్ తెలుగు పేపర్స్ను అబ్జర్వ్ చేసి కవర్ చేయడం జరుగుతుంది. మరి ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను ప్రారంభిస్తూ ఉన్నాను. ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన న్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ 27న ఉదయం 8 గంటల నుంచి పోలింగ్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం ముగిసింది. ఈ నెల 27న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. గత 15 రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించిన నేపథ్యంలో మరి ప్రచారం గడువు ముగిసింది. ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు, 24 జిల్లాల్లో సెలవు ఇవ్వండి, కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో 26, 27 తేదీలు అదేవిధంగా కౌంటింగ్ జరిగే మార్చి 3న సెలవు ప్రకటించాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. అదేవిధంగా మార్చి 3న కౌంటింగ్ జరగనుంది. 27వ తేదీతో పాటు అంతకు ముందు ఉన్నటువంటి 26వ తేదీ కౌంటింగ్ జరిగే 3న సెలవు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఆర్ఐఎంసీ ఎంట్రన్స్ నిర్వహణ విద్యాశాఖకు అందించినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్ నుంచి విద్యాశాఖకు ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు అప్పగించింది. ఇక నుంచి పాఠశాల విద్యాశాఖే నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇది వరకు టీజీపీఎస్సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించగా తాము చేపట్టలేమని టీజీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాయగా మరి పాఠశాల విద్యాశాఖకు అప్పగించింది. ఆర్ఐఎంసీలో 8వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రం నుంచి ఒక సీటు ఉండగా ఏటా 100 నుంచి 150 మంది దరఖాస్తు చేసుకుంటారంటూ మరి ఇక్కడ ఆర్ఐఎంసీకి పరీక్ష నిర్వహణ బాధ్యతలను టీజీపీఎస్ నుంచి పాఠశాల విద్యాశాఖకు అప్పగించినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి 10th ఎగ్జామ్స్ సంబంధించిన న్యూస్ మనం చూడొచ్చు. 10thలో గ్రేడింగ్ విధానాన్ని కొనసాగించాలి, యథావిధిగా కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ట్రస్మా నేతల వినతి పత్రం అందించారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. 10వ తరగతిలో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి గ్రేడింగ్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అయినటువంటి ట్రస్మా వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారంటూ ఇక్కడ మరి గ్రేడింగ్ విధానాన్ని గత 10 ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి గ్రేడింగ్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరినట్టుగా ఇక్కడ న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా దోస్తును యథావిధిగా కొనసాగించాలి, ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ అధ్యాపక సంఘం విజ్ఞప్తి అంటూ ఇక్కడ చూడొచ్చు మనము. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం గత 8 సంవత్సరాలుగా సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ తెలంగాణ విధానాన్ని మరి దోస్తు విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం డిమాండ్ చేసింది. దోస్తు విధానాన్ని రద్దు చేయాలనుకోవడం సరైనది కాదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గోపి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడార్ సురేందర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారంటూ ఇక్కడ చూడవచ్చు. మరి గత 8 ఏళ్లుగా విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ డిగ్రీ కళాశాలల్లో సక్రమంగా అడ్మిషన్లు అందజేస్తున్న దోస్తు విధానాన్ని తప్పనిసరిగా కొనసాగించాల్సిందేనని వారు డిమాండ్ చేశారంటూ మరి గత 7-8 ఏళ్ళుగా అమలవుతున్నటువంటి దోస్తు విధానం అంటే ఆన్లైన్లో అడ్మిషన్, డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్లో అడ్మిషన్లు ప్రవేశపెట్టే విధానమైనటువంటి దోస్తు విధానము గత 8 ఏళ్ళుగా కొనసాగుతున్న నేపథ్యంలో
అదే పద్ధతిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. గ్లోబల్ స్థాయిలో సిలబస్, బిజినెస్, కామర్స్, లా సిలబస్, మేనేజ్మెంట్ కోర్సులో కమిటీ సూచనలపై నిర్ణయం తీసుకోనున్న ఉన్నత విద్యా మండలి. మరి ఉన్నత విద్యా మండలిలో సిలబస్ మార్పు పైన గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా న్యూస్ రావడం జరిగింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా బిజినెస్, కామర్స్, లా, మేనేజ్మెంట్ కోర్సులను మార్పు చేసి గ్లోబల్ స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అన్నారు. సిలబస్ మార్పుపై గతంలో టీజీహెచ్ఈసి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత సిలబస్ను విశ్లేషించిన కమిటీ మెరుగుపరచాల్సిన అంశాలపై పలు సిఫార్సులను చేసింది. వీటిపై మంగళవారం టీజీహెచ్ఈసి ఆఫీసులో చర్చించడం జరిగిందంటూ మరి ప్రస్తుత పారిశ్రామిక విధానాలకు అవసరంగా, ప్రస్తుత మరి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరి ఉన్నత విద్యలో పలు కీలకమైన సిలబస్లో పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం అయితే ఎంతైనా ఉందని మనం తెలుసుకోవచ్చు. 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యం. ఇందుకు పటిష్ట కార్యాచరణ అమలు. జీవ వైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్. ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి. బయో ఏషియా 2025 సదస్సును ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ చూడొచ్చు. బయో ఏషియా 2025 సదస్సులో ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ మరి జీనోమ్ వ్యాలీ బయో ఏషియా సదస్సు సందర్భంగా జీనోమ్ వ్యాలీ అవార్డు ఎవరికి బహుమానం చేశారంటే ఇక్కడ ప్యాట్రిక్ టాన్ అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దావోస్లో జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. వీటితో వేర్వేరు రంగాల్లో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది లైఫ్ సైన్సెస్ రంగంలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించి దాదాపు 150కి పైగా ప్రాజెక్టులో ఇవి విస్తరించాయి. ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాం. తెలంగాణలో అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో మంగళవారం బయో ఏషియా 2025 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించడం జరిగిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఏపీ పైన కృష్ణా బోర్డు ఆంక్షలు. సాగర్ నుంచి తీసుకుంటున్న నీటిని 7,000 క్యూసెక్లకు తగ్గించాలంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఏపీ పైన కృష్ణా బోర్డు ఆంక్షలు విధించింది. సాగర్ నుంచి తీసుకుంటున్నటువంటి నీటిని 7,000 క్యూసెక్లకు తగ్గించాలంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. శ్రీశైలం నుంచి కూడా తాగునీటి అవసరాలకే శ్రీశైలం నుంచి కూడా వాటర్ను ఇరిగేషన్ కోసం కాకుండా కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలంటూ తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో కేఆర్ఎంబీ స్పష్టీకరణ అంటూ తాగునీటి అవసరాలకు నిల్వలను సంరక్షించాలనే ఆదేశం. ఈ తరహా ఆంక్షలు ఇదే తొలిసారి అంటున్న అధికారులు అంటూ ఇక్కడ కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశించిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. మరి తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ మన సాగర్ మరియు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వాటి వాటా కంటే అధికంగా నీటిని వినియోగించుకుంటుందని చేసిన ఫిర్యాదు నేపథ్యంలో మరి కృష్ణానది యాజమాన్య బోర్డు సాగర్ నుంచి 7,000 క్యూసెక్లకు మాత్రమే పరిమితం కావాలి, సాగర్ నుండి శ్రీశైలం నుంచి కేవలం తాగునీటి అవసరాలకే నీటిని తీసుకోవాలంటూ ఆదేశించడం జరిగిందంటూ ఇక్కడ చూడొచ్చు. 5 లక్షల కొత్త కొలువులు. బయో ఏషియా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లైఫ్ సైన్సెస్లో పెట్టుబడుల సాధన ద్వారా ఉద్యోగాల సృష్టి. గతేడాది 40,000 కోట్ల పెట్టుబడులు సాధించాం. ఔటర్ RRR నడుమ ఫార్మా గ్రామాల అభివృద్ధి. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ ఫార్మా సిటీ. ఇప్పటికే దిగ్గజ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో ఒప్పందాలంటూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు 2 రోజుల సదస్సును ప్రారంభించిన సీఎం. రాష్ట్రంలో కొత్తగా లైఫ్ సైన్సెస్ వర్సిటీ మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఇక్కడ న్యూస్ మనం ఇంతకుముందు చూడడం జరిగింది. రాష్ట్రంలో మెగా డ్రై పోర్టు, ప్రత్యేక రైలు, రోడ్డు మార్గాలతో ఆంధ్రప్రదేశ్ సీ పోర్టుకు అనుసంధానం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. బయో ఏషియా 2025 సదస్సు ప్రారంభం. తెలంగాణ ఒక భూపరివేష్టిత రాష్ట్రం. అందుకే ఇక్కడ ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి దానికి ఆంధ్రప్రదేశ్లోని సీ పోర్టుకు అనుసంధానం చేసి ఉండేలా
ప్రత్యేక రైలు రోడ్డు రవాణా సదుపాయాలను అభివృద్ధి చేస్తామంటూ మరి బయో ఏషియా సదస్సు ప్రారంభ సమావేశాల్లో ప్రసంగించినట్టుగా మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రమాదకర స్థాయికి వాయు నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మరి ప్రమాద స్థాయికి చేరినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో 431 AQI నమోదు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటూ ఇక్కడ చూడొచ్చు మనము. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగి ప్రమాద సంకేతాలకు దారితీస్తున్నది. విద్యుత్ కోతల కారణంగా జనరేటర్ల వినియోగం పెరుగుతున్నదని, ఫలితంగా వాయు నాణ్యత క్షీణిస్తుందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనూ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇక్కడ మనకు న్యూస్ చూడొచ్చు. ముఖ్యంగా సనత్ నగర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది అంటూ ఇక్కడ మనకు చూడొచ్చు. మరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరి వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుందంటూ హైదరాబాద్లో ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నేడు కొలకలూరి పురస్కారాల ప్రదానం. ఈ ఏడాది కొలకలూరి ఇనాక్ పురస్కారాలను బుధవారమైనటువంటి అంటే నేడు అందజేయనున్నట్టు నిర్వాహకులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆచార్య కొలకలూరి సుమకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. భాగీరథి కవితా పురస్కారాన్ని జూకంటి జగన్నాథంకు, విశ్రాంతమ్మ నాటక పురస్కారాన్ని డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్యకు, రామయ్య పరిశోధన పురస్కారాన్ని డాక్టర్ గడ్డం మోహన్ రావుకు బహుకరించనున్నట్టు వెల్లడించారు. వీరికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల నగదు పురస్కారంతో పాటు సత్కారం కూడా ఉంటుందని మరి ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందంటూ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ కాలుష్య దేశాల్లో భారత్ టాప్ 3, బంగ్లాదేశ్ పాక్కు తొలి 2 స్థానాలు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024 నివేదికలో వెల్లడి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉన్నట్టు రియల్ టైం గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్ సోర్స్ సంస్థ అయినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించింది. 2024 సంవత్సరంలో సగటు AQI 140తో బంగ్లాదేశ్, 115 AQIతో పాకిస్తాన్ మొదటి 2 స్థానాల్లో ఉండగా 111 గాలి నాణ్యతతో భారత్ 3వ స్థానంలో నిలిచింది. టాప్ 10లో మిగతా స్థానాల్లో బహ్రెయిన్, నేపాల్, ఈజిప్ట్, UAE, కువైట్, తజకిస్తాన్, కిర్గిస్తాన్ ఉన్నాయంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. AQI 50లోపు ఉంటే కాలుష్యపరంగా సురక్షిత దేశాలుగా పరిగణిస్తారు. ఒక ఈజిప్ట్ మినహా టాప్ 10లో ఆసియా దేశాలే ఉండటం గమనార్హం. AQI విడుదల చేసిన టాప్ 50 కాలుష్య నగరాల్లో సింహభాగం ఉత్తర భారతదేశంలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే టాప్ 12 స్థానాలన్నీ భారతే ఆక్రమించిందంటే ఇక్కడ చూడొచ్చు వాయు కాలుష్యం ఏ స్థాయిలో. టాప్ 12 నగరాల్లో మొత్తం భారతదేశానికి ఉన్నాయట. ఆ విధంగా మరి వాయు కాలుష్యం ఆ విధంగా పెరిగిపోతున్నది. మరి నెక్స్ట్ చూసినట్టయితే మండుతున్న ఎండలు, వేసవి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. ఫిబ్రవరి నెలలోనే 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. మార్చి తొలి వారంలో ఒంటిపూట బడుల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్న పాఠశాల విద్యాశాఖ అంటూ మరి జనరల్గా మార్చ్ 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉండటం జరుగుతుంది. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా మరి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచే ఈ హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇంకా దానికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం త్వరలో విడుదల కానున్నదని ఆ వార్త యొక్క సారాంశంగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రభుత్వ అధికారిపై విచారణకు ముందస్తు అనుమతి తప్పనిసరి, సుప్రీంకోర్టు కీలక తీర్పు. అధికారిక విధులను నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారిని క్రిమినల్ కేసులో విచారించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అధికారిని సునేటితో తేజాకు వ్యతిరేకంగా నమోదైనటువంటి క్రిమినల్ నేరారోపణల్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. CRPCలోని సెక్షన్ 197 కింద ముందస్తు అనుమతి తీసుకోకపోవడం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తప్పుగా పేర్కొంది. మంగళవారం ఓ క్రిమినల్ కేసులో విచారణ జరుపుతూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడు ప్రభుత్వ అధికారిక విధులు నిర్వర్తించే అధికారిగా ఉన్నాడా లేదా అనేది చూడాలి. సమాధానం సానుకూలంగా ఉంటే
వారిపై ఉన్నత కేసులను కోర్టులో విచారించడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ధర్మాసనం పేర్కొందంటూ ఇక్కడ మనము ప్రభుత్వ అధికారులపైన క్రిమినల్ కేసులు విచారించాలంటే సంబంధిత హయ్యర్ అథారిటీస్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఇక్కడ సుప్రీంకోర్టు పేర్కొన్నట్టుగా ఈ న్యూస్ యొక్క సారాంశం మనం గమనించాలా. నెక్స్ట్, ఓహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి. వాషింగ్టన్, ఓహియో గవర్నర్ పదవికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని భారతీయ అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. సోమవారం సిన్సినాటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నట్టు ఎక్స్లో ఆయన ప్రకటించారంటూ మరి ఓహియో రాష్ట్ర గవర్నర్గా ప్రవాస భారతీయుడైనటువంటి వివేక్ రామస్వామి పోటీ చేస్తున్నట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, వారంలో బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ లబ్ధిదారుల ఎంపిక, 6,000 దరఖాస్తులకు విముక్తి, పెండింగ్ పథకం అమలుకు నిర్ణయం. బీసీ విద్యార్థులకు మేలు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్ళే బీసీ విద్యార్థులకు ఉపకార వేతనం అందించేలా గతంలో రూపొందించినటువంటి బీసీ విదేశీ విద్యా పథకాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీ విదేశీ విద్యా పథకానికి లబ్ధిదారుల ఎంపిక మొదలైంది. ఈ పథకం దాదాపు ఏడాదిన్నరగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ పథక ఫలాలు బీసీ విద్యార్థులకు అందించేలా బీసీ సంక్షేమ శాఖ దృష్టి సారించింది. గత ప్రభుత్వం మహాత్మా జ్యోతి బాపులే విదేశీ విద్యానిధి పేరుతో ఈ పథకాన్ని 2017-18లో ప్రారంభించడం జరిగిందంటూ స్టూడెంట్ వీసా ఉన్నవారికి బీసీ విదేశీ విద్యా పథకం కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం 300 మందికి ఉపకార వేతనాలు అందించిందంటూ 20 లక్షల రూపాయల వరకు ఉపకార వేతనంతో పాటు ఒకవైపు విమాన ఖర్చులు కూడా అందనున్నాయంటూ మరి లబ్ధిదారుల ఎంపిక మరి ప్రారంభించడం జరిగిందంటూ ఈ న్యూస్ యొక్క సారాంశం. విదేశాలలో విద్యను అభ్యసించడానికి వెళ్ళేటువంటి బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లో జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించేటువంటి పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం అంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో లాలూ కుటుంబానికి సమన్లు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖలో పలువురికి గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పించి ప్రతిఫలంగా తన కుటుంబ సభ్యుల పేరిట స్థలాలు బదలాయించుకున్నారన్న కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. లాలూ, ఆయన భార్య అయినటువంటి రబ్రీదేవి బీహార్ మాజీ సీఎం, అదేవిధంగా కుమారులు తేజస్వి ప్రతాప్ యాదవ్ బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ మాజీ మంత్రి, కుమార్తెలు మీసా భారతి ఎంపీ హేమా యాదవ్లకు మరి కోర్టు కుటుంబ సభ్యులందరికీ సమన్లు పంపించిందిగా ఇక్కడ న్యూస్ చూడొచ్చు. దశల వారీగా జమిలీ ఎన్నికలు మేలు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సూచించిన విశ్రాంత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ లలిత్. జమిలీ ఎన్నికల నిర్వహణను దశల వారీగా అమలు చేయడం మేలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ అభిప్రాయపడ్డారు. ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2 బిల్లుల అధ్యయనానికి ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎదుట మంగళవారం ఆయనతో సహా కొందరు న్యాయ నిపుణులు హాజరయ్యారు. ఒకేసారి ఎన్నికలన్నీ జరగాలనే ఆలోచన సిద్ధాంతపరంగా మంచిదైనప్పటికీ అది సజావుగా అమలయ్యేందుకు అనేక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందని జస్టిస్ లలిత్ చెప్పారు. పదవీకాలం ముగియడానికి ముందే పలు రాష్ట్రాల శాసనసభలను రద్దు చేయడం వంటి వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉందంటూ కొన్ని మార్పులు ప్రతిపాదించారు. ఏకకాల ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను భారత లా కమిషన్ మాజీ చైర్పర్సన్ జస్టిస్ రితురాజ్ అవస్థి వివరించారు. సమాఖ్యతత్వం మూలతత్వాన్ని ప్రతిపాదిత చట్టం ఉల్లంఘించడం లేదని, ప్రజాస్వామ్య సూత్రాలకు ఇది విరుద్ధం కాదని ఆయన పేర్కొన్నారంటూ ఇక్కడ మరి ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఏర్పాటు చేసినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎదుట విశ్రాంత చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ లలిత్ హాజరయ్యి మరి ఒకేసారి నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, దశల వారీగా నిర్వహించడం మేలంటూ ఆయన సూచించినట్టుగా ఈ వార్తా సారాంశాన్ని మనం గమనించవచ్చు. ఇకపై ఏటా 2 సార్లు సిబిఎస్ఈ 10 పరీక్షలు. 2026 నుంచి కొత్త విధానం అమల్లోకి. ముసాయిదా నిబంధనలు విడుదల.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విధానంలో 10వ తరగతి చదివే విద్యార్థులు 2026 నుంచి బోర్డు పరీక్షలను ఏడాదిలో 2 సార్లు రాసే అవకాశాన్ని పొందనున్నారు. ఇందులో మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరిలో, రెండవ విడతలో మేలో జరగనున్నాయని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను సిబిఎస్ఈ మంగళవారం ఆమోదం తెలిపిందంటూ, దానికి సంబంధించిన పబ్లిక్ నోటీసును తన అధికారిక వెబ్సైట్లో ఉంచిందంటూ, మరి దానిపైన అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను మార్చి 9 వరకు స్వీకరించనుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సిబిఎస్ఈకి సంబంధించిన 10 పరీక్షలు 2 ఫేజుల్లో జరగనున్నాయంటూ, ఒక దశ ఫిబ్రవరిలో మరియు మేలో జరిగే అవకాశం ఉందంటూ వారు ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఐరోపాకు అమెరికా షాక్, ఐరాస తీర్మానాల్లో రష్యాకు మద్దతు. ఇటీవల ఏం జరిగిందంటే ఐక్యరాజ్య సమితిలో యూరోపియన్ యూనియన్ మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేసి రష్యా బలగాలు వెనక్కి వెళ్ళాలంటూ తీర్మానించగా ఆ తీర్మానం నెగ్గింది వాస్తవానికి. అయితే ఆ తీర్మానానికి వ్యతిరేకంగా రష్యాకు మద్దతిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అంటే యూరోపియన్ యూనియన్కు షాక్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్మానానికి ఓటింగ్ సందర్భంగా భారత్తో సహా దాదాపు 70 దేశాల పైగా ఓటింగ్ను దూరంగా ఉన్నాయి అంటూ మనం ఈ న్యూస్ యొక్క సారాంశాన్ని గమనించాలా. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్న అమెరికా ఐరోపా దేశాలకు షాక్ ఇచ్చింది. అనూహ్యంగా ట్రాన్స్ అట్లాంటిక్ బంధాన్ని కాదని మరి రష్యాకు మద్దతుగా నిలిచింది. యుద్ధానికి రష్యాయే కారణమన్న వాదనను తోసిపుచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ఐరోపా దేశాలతో విభేదించింది. రష్యా దురాక్రమణదారు అనడాన్ని వ్యతిరేకించింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐరోపా దేశాలు సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానాలను రష్యాతో కలిసి అమెరికా వ్యతిరేకించింది. రష్యాకు అనుకూలంగా భద్రతా మండలిలో తీర్మానాన్ని ఐరోపా దేశాలను కాదని మరీ ఆమోదించిందంటూ ఇక్కడ చూడొచ్చు. రష్యా దురాక్రమణదారు అని వెంటనే తమ దేశం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐరోపా దేశాల మద్దతుదారులతో ఉక్రెయిన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ఓటింగ్లో రష్యాకు అనుకూలంగా, తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. ఈ తీర్మానము 93-18 ఓట్లతో ఆమోదం పొందింది. 65 దేశాలు గైరుహాజరయ్యాయి. గతంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు మద్దతుగా 140 దేశాలు నిలిచాయంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. మరి ఈ విధంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు వ్యతిరేకంగా రష్యాకు మద్దతు పలికిందంటూ, అమెరికా రష్యాకు మద్దతు పలికిందంటూ అక్కడ న్యూస్ చూడొచ్చు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో 1984 నవంబర్ 1న చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానము యావజ్జీవ కారాగార శిక్ష, అదేవిధంగా 2.4 లక్షల జరిమానాను విధించింది. జశ్వంత్ సింగ్ అనే వ్యక్తిని ఆయన తనయుడు తరుణ్ దీప్ సింగ్ను హతమార్చిన కేసులో ఈ తీర్పును ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం వెల్లడించారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ముద్దాయి యొక్క ఇప్పుడు హత్యలు చేసిన తీరు దారుణం, గర్హనీయమే అయినప్పటికీ ముద్దాయి యొక్క వయసు, రోజువారీ పనులను చేసుకోలేనంత అనారోగ్యం, కారాగారంలో సత్ప్రవర్తనతో మెలుగుతుండడం వంటి కారణాలను పరిగణనలు తీసుకొని మరణశిక్షకు బదులు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇది అత్యంత అరుదైన కేసు కిందికి రాదని వ్యాఖ్యానించారు. సజ్జన్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఇక్కడ చూడండి, సిక్కు వ్యతిరేక అల్లర్లలో 2733 మంది చనిపోయారు. అయితే ఇక్కడ సజ్జన్కు ఢిల్లీ హైకోర్టు 2018లో జీవిత ఖైదు విధించడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉంది. ఢిల్లీ హైకోర్టులోనూ ఆయన మరో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారంటూ, మరి సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపైన నియమించినటువంటి కమిషను ఇక్కడ మనకు ఇందిరాగాంధీ హత్యానంతరం పంజాబ్లో సిక్కు వ్యతిరేక అల్లర్లపైన జస్టిస్ నానావతి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో ఇంపార్టెంట్. అదేవిధంగా 75 ఎమర్జెన్సీకి సంబంధించి జస్టిస్ షా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 కమిషన్లు చాలా. అదేవిధంగా బాబ్రీ మసీదు పైన లిబర్హాన్ కమిషను, సిక్కు వ్యతిరేక అల్లర్లపైన నానావతి కమిషను, తర్వాత 1975 ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో వేసినటువంటి విచారణకు ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం జస్టిస్ షా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కమిషన్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ఇంపార్టెంట్గా భావించాలి. నెక్స్ట్
రాష్ట్ర ట్రిబ్యునల్ను కొనసాగింపు వివేకవంతమైన చర్యేనా కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. పౌరుల పిటిషన్ల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం, ఒకే అంశంపై అటు హైకోర్టుకు ట్రిబ్యునల్కు వెళ్లడం వల్ల భారీగా ఖర్చు కావడం వంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నను సంధించింది. తగినంత సిబ్బందిని నియమించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ట్రిబ్యునల్ను కొనసాగించడం వివేకవంతమైన చర్యనా అంటూ నిలదీసింది. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లోని ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పదే ఇలాంటి పిటిషన్లు వస్తున్నాయంటూ ధర్మాసనం పేర్కొంది. మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకాలు, ట్రాన్స్ఫర్లు మరియు వాటి పదోన్నతులు, వాటికి సంబంధించిన ఉద్యోగుల నియామకాలకు సంబంధించి అటు ట్రిబ్యునల్కు హైకోర్టుకు పోవడం వల్ల అటు సమయం వృధా అవుతుంది. అదేవిధంగా మరి ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు కదా, అందులో ఖాళీలను సమయానుకూలంగా భర్తీ చేయడం లేదు. ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రభుత్వాలు కూడా సరిగా పాటించలేనప్పుడు ఆ ట్రిబ్యునల్ కొనసాగించడం ఇంకా అవసరమా అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రాన్ని ప్రశ్నించిందంటూ ఇక్కడ మనం న్యూస్ యొక్క సారాంశంగా మనం గమనించాలా. నెక్స్ట్, పాత అంశాలతో కొత్త నివేదిక. అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం, బాధ్యులైన 10 మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశం. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులుగా గుర్తించిన తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చెందిన 10 మందికి పైగా అధికారులను రిలీవ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు ధృవీకరించాయి. ఓ ఐఏఎస్ అధికారి కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం అంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఇక్కడ ఇటీవల తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ విడుదల చేయడం జరిగింది. అందులో డాటాకు సంబంధించి పాత డాటాలు అంటే ఉదాహరణకు మిషన్ కాకతీయ, మరి రైతు బంధు, మిషన్ భగీరథ అట్లాంటి పాత అంశాలతోటే జాబితాను ఈ యొక్క స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రూపొందించిన నేపథ్యంలో మరి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆ వార్త యొక్క సారాంశాన్ని మనం గమనించాలా. ఇక 9-10 తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ ఇతర బోర్డులు అమలు చేయాలి రాష్ట్ర సర్కారు నిర్ణయం. రాష్ట్రంలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ తదితర అన్ని బోర్డుల పరిధిలోని పాఠశాలల్లో 9-10 తరగతుల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందంటూ ఇక్కడ ఒక రాష్ట్రంలో 1-10 తరగతుల వరకు అన్ని బోర్డుల పరిధిలో మాతృభాష తెలుగును విధిగా బోధించాలని ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటూ ఆ న్యూస్ యొక్క సారాంశం మనము చూడాలా. నెక్స్ట్, పోలింగ్ కౌంటింగ్ కార్యాలయాలు, సంస్థల పరిధిలో సెలవులు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే 3 ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో పోలింగ్ కౌంటింగ్ నిర్వహించే కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు ఒక రోజు ముందు అనగా ఈ నెల 26 అంటే నేడు ఎన్నికలు జరిగే రోజున 27న, అదేవిధంగా కౌంటింగ్ రోజున వేతనంతో కూడిన సెలవులు పొందుతారంటూ న్యూస్ చూడొచ్చు. గిరిజన ప్రాంతాల్లో కూడా డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు. సర్కారు దవాఖానాల్లో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిరిజన ప్రాంతాలకు సైతం విస్తరించనుంది. అంతేకాకుండా మరో 2 జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. 2018లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ను ప్రారంభించగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 134 రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ సేవలు ఇప్పటి వరకు 1.1 కోట్ల మందికి అందాయంటూ మార్చి నెలాఖరుకు ఏటూరు నాగారం, భద్రాచలం, మనూరు ఐటీడీఏ పరిధిలో మరో 3 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారంటూ, వీటితో పాటు నారాయణపేట వైద్య కళాశాలలో, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి పరిధిలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారంటూ, వీటితో మొత్తం డయాగ్నోస్టిక్స్ కేంద్రాల సంఖ్య 37కు చేరుకొనుందంటూ ఇక్కడ మరి ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నారని ఈ వార్త యొక్క సారాంశంగా మనము గమనించాలా. నెక్స్ట్, సొరంగంలో ఆపరేషన్ మార్కోస్. రంగంలోకి ప్రఖ్యాత మెరైన్ కమాండో ఫోర్స్ బీఆర్ఓతో కలిసి టీబీఎం వద్దకు నేడు వెళ్లనున్న నిపుణులంటూ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి తెలియజేస్తున్నాడు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ఎస్ఎల్బీసీలో చిక్కుకున్నటువంటి కార్మికులను రక్షించేందుకు నేడు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. ఇందుకోసం నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయ చర్యలకు దిగే సత్తా ఉన్నటువంటి ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనుంది. దీని సభ్యులనే మార్కోస్గా పిలుస్తారు. మార్కోస్తో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం పంచుకోనుంది. ఈ మేరకు బీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్ సింగ్ తన బృంద సభ్యులతో ఇక్కడికి రానున్నారంటూ మరి పాపం అక్కడ మరి కార్మికులు సొరంగం కూలి దాదాపు ఈరోజు 4 రోజులుగా మరి వారు ఎలాంటి వాతావరణంలో ఉన్నారు ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి. మరి వారంతా క్షేమంగా బయటికి రావాలని కోరుకుందాం. మరి నెక్స్ట్ చూస్తే వెబ్సైట్ దరఖాస్తుల గడువు స్వీకరణ 1కి వాయిదా. వెబ్సైట్ దరఖాస్తుల స్వీకరణ అనేది యాక్చువల్ నిన్న ఉండే, అది ఒక అప్లికేషన్ స్వీకరించే టైము ప్రారంభం అనేది మార్చి 1కి వాయిదా పడ్డట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి వెబ్సైట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1కి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ మంగళవారం సాయంత్రం 4:55 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేసినట్టు వెబ్సైట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లు ముగిసిన క్రమంలో స్థానికేతర అంశంపై ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు నాన్ లోకల్ కోటా కింద 15% పైన ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఏపీలో కేవలం విజయవాడ, కర్నూలులోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అసలు ఆ రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయొచ్చా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇతరుల కేటగిరీలో రాయొచ్చని అధికారులు చెబుతున్నప్పటికీ పూర్తి స్పష్టత ఇవ్వకుండా దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసిన తర్వాత ప్రవేశాలు కల్పించకపోతే సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావించినట్టు, అందుకే మరి ఈ అప్లికేషన్స్ మార్చి 1కి వాయిదా వేసినట్టుగా న్యూస్ చూడొచ్చు. ఇరాన్ షాడో ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు, భారత్పై ప్రభావం ఎంత? ఇరాన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చమురు సరఫరా కాకుండా అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. షాడో ట్యాంకర్లు, వాటి ఆపరేటర్లు, మేనేజర్లను లక్ష్యంగా చేసుకొని తాజాగా ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య విదేశాంగ శాఖ ప్రకటించింది. వివిధ దేశాలకు చెందిన 30 మంది వ్యక్తుల పేర్లు ట్యాంకర్లు ఆంక్షల జాబితాలో ఉన్నాయి. భారత్కు చెందిన BSM మారిటైమ్ లిమిటెడ్, లయబిలిటీ పార్ట్నర్షిప్, అస్టిన్ షిప్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కాస్మోస్ లైన్స్ INC సంస్థలు ఇందులో ఉన్నాయన్నది. ఇరాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకున్న నేపథ్యంలో మరి అమెరికా వాటిని అడ్డగించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో భారత్పై ఎటువంటి ప్రభావం పడుతుందంటూ ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. BE నుంచి చికెన్ గున్యా టీకా ఉత్పత్తికి బవేరియన్ నార్డిక్తో భాగస్వామ్యం. హైదరాబాద్కు చెందిన బయాలజికల్ లిమిటెడ్ చికెన్ గున్యా టీకా ఉత్పత్తికి సంబంధించి బవేరియన్ నార్డిక్ AS అనే బహుళజాతి సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం BE లిమిటెడ్ అంటే బయాలజికల్ లిమిటెడ్ హైదరాబాద్కు చెందింది. చికెన్ గున్యా టీకా ఉత్పత్తి విధానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని బవేరియన్ నార్డిక్ బదిలీ చేయనున్నదంటూ ఇక్కడ మరి చికెన్ గున్యా టీకా ఉత్పత్తికి సంబంధించి బయాలజికల్ లిమిటెడ్ బవేరియన్ నార్డిక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టుగా ఆ న్యూస్ యొక్క సారాంశాన్ని మనం గుర్తుంచుకోవాలా. ఏపీఈఆర్సీ ఇన్ఛార్జ్ చైర్మన్గా వెంకటరామరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇన్ఛార్జ్ చైర్మన్గా పి వెంకటరామరెడ్డి నియమితులయ్యారంటూ ఇక్కడ మనం న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మహిళా కోఆపరేటివ్ కేంద్రాల్లో స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం. నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పిస్తామంటూ వెల్లడి. ఇక్కడ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనాల్లో స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసున్న నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించనున్నారు. అంటే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కోఆపరేటివ్ డెవలప్మెంట్ సెంటర్స్, ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సెంటర్స్లో స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి 18 నుంచి 45 వయసు మధ్య ఉన్నటువంటి నిరుద్యోగ మహిళలకు స్కిల్స్ వివిధ రంగాల్లో మరి శిక్షణ ఇవ్వనున్నారంటూ ఆ న్యూస్ యొక్క సారాంశాన్ని మనం గమనించాలా. ఏడుపాయల జాతరకు 2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల నిధులు మంజూరు చేసింది.
3 రోజుల పాటు జాతర నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు కల్పించేందుకు అధికారులు నిధులు వినియోగిస్తారంటూ ఇక్కడ మరి ఏడుపాయల జాతరకు నిర్వహణ కోసం 2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా న్యూస్ చూడొచ్చు. ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ మరింత ఎదగాలి. ఎలక్ట్రామాలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మన దేశాన్ని ఎలక్ట్రిసిటీ ఎనర్జీ పరిష్కారాలకు అంతర్జాతీయ కేంద్రంగా నిలబెట్టాలని కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయల్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీని కోరారు. పలు విభాగాల ఎక్స్పోస్ను నిర్వహించడానికి బదులుగా ప్రపంచానికి మన పూర్తి సామర్థ్యాలను చూపించడానికి అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఎలక్ట్రామా ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ మన దేశం ఇప్పుడు విద్యుత్ పరికరాల తయారీలో స్వయం సమృద్ధిని సాధించిందని, ప్రపంచంలోని అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరిస్తోందని ఆయన అన్నారంటూ ఇక్కడ మరి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలంటూ మరి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరినట్టుగా ఇక్కడ ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి ఎలక్ట్రామా ప్రదర్శనలో ఆయన ఉపన్యసించినట్టుగా చూడొచ్చు. నెక్స్ట్ కేబుల్ బిజినెస్లోకి అల్ట్రాటెక్ ప్రముఖ సిమెంట్ తయారీ కంపెనీ అల్ట్రాటెక్ వైర్లు కేబుల్స్ బిజినెస్లోకి ప్రవేశిస్తుంది. సిమెంట్ తయారీ కంపెనీ అయినటువంటి అల్ట్రాటెక్ కంపెనీ వైర్లు కేబుల్స్ బిజినెస్లోకి ప్రవేశిస్తుందని చూడవచ్చు. ఇందుకోసం రాబోయే 2 ఏళ్లలో 1800 కోట్లు ఖర్చు చేస్తామంటూ పేర్కొన్నదంటూ ఆ న్యూస్ చూడొచ్చు. మార్చి 1న 1,00,000 రేషన్ కార్డులు కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా జారీ. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 26,000. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల లబ్ధిదారులకంటూ మార్చి నెల 1వ తేదీన కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందంటూ అసలైన అర్హులైన పేదలకు ఎన్నికల కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. కార్డుల జారీకి అనుమతి కోసం సీఎం వద్దకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఫైల్ పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే కార్డుల ముద్రణకు ఆదేశాలు వెళ్లనున్నాయి. ఏటీఎం కార్డు తరహాలో ప్రతి కార్డుపై యూనిక్ నంబర్ ఉంటుంది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కొత్త రేషన్ కార్డులతో పాటు పాతవి 89 లక్షల కార్డులకు కూడా డిజిటల్ కార్డులు అందజేసేందుకు గత 2 నెలల నుంచి కసరత్తు చేస్తుందంటూ మరి మార్చి 1 నుంచి ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో మరి రేషన్ కార్డులు అందిస్తుంది. తర్వాత మార్చి 3 ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మిగతా జిల్లాల్లో కూడా అందించడం జరుగుతుంది. 24 గంటలు షాపులు ఓపెన్. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఉత్తర్వులు. రంజాన్ మాసం నేపథ్యంలో 24 గంటల పాటు వాణిజ్య వ్యాపార సముదాయాలను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందంటూ మార్చి 2 నుంచి 31 వరకు ఈ అవకాశాన్ని మరి రంజాన్ మాసం నేపథ్యంలో మరి 24 గంటల పాటు వాణిజ్య వ్యాపార సముదాయాలను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందంటూ ఆ న్యూస్ చూడవచ్చు. ఇంతటితో ఉన్నటువంటి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మనం మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. ఈ వీడియోని చూస్తున్న వారు దయచేసి మరి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను కూడా వినే ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.